వెల్కమ్ టు కమ్యూనిటీ టీవీ. నేను మీ ముంజేటి. దేశం ప్రశాంతంగా ఉంది. ప్రధానమంత్రి నిద్రపోయారు. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత వాళ్ళు నిద్రపోతున్నారు. అలాగే రాజీనామా చేసిన విద్యాశాఖ మంత్రి కూడా హాయిగా నిద్రపోతున్నారు, ఎటువంటి టెన్షన్ లేకుండా. ఇంకా నిద్ర రానిదే ఎవరికి. నీట్ ఎగ్జామ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి న్యాయం జరిగేది ఎలా? అలాగే భవిష్యత్తులో నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ కాదా, లేదా రద్దు కాదా, లీక్ కాదా అని నమ్మకం ఏంటి? ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే లీక్ను ఆపగలదా భవిష్యత్తులో? ఇది ఒక తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే, రాజీనామా చేయడం. కానీ పరిష్కారం, శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. శాశ్వత పరిష్కారం ఏంటనేది ప్రభుత్వం ఆలోచించాలి ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు నీట్ 22 లక్షల మంది రాస్తున్నారు. ఓకే, అంతకంటే పెద్ద పరీక్షలు చాలా ఉన్నాయి. జేడబ్ల్యూ ఎంతమంది రాస్తారు? కోట్ల మంది రాస్తారు. అది ఎందుకు లీక్ అవ్వట్లా? ఇంకా చాలామంది, ఇంకా ఎన్నో గ్రాడ్యుయేషన్ పరీక్ష, ప్రతి యూనివర్సిటీస్ గ్రాడ్యుయేషన్ పరీక్షలు ఉంటాయి. ఆ పేపర్లు ఎందుకు లీక్ అవ్వట్లా? ఈ నీటి మీదే ఈ లీక్ అనేది గొడవ ఎందుకు అవుతుంది ప్రతిసారి కూడాను? ఇక్కడ మాఫియా ఏంటి? లేదు ఈ లీక్ మాత్రమే పట్టుబడుతున్నారా? మిగతా పరీక్షలు లీక్ అవుతున్న వాళ్ళు పట్టుబడటం లేదా? అసలు జరుగుతుంది ఏంటి? ప్రధానమంత్రి మొదటిసారి విద్యార్థులతోనూ యువతతోనూ సెల్ఫీ వీడియోలో చేయడంతో అంత పెద్ద బాహుబలిగా మనం కీర్తి ప్రతిష్టలు అందుకుంటున్న మన మోడీ గారు మొదటిసారి ఎంతో ఉద్విగ్న భరితంగా బాధతో యువతతో ముచ్చటిస్తూ, ఆ తర్వాత రద్దయిన తర్వాత కూడాను మళ్ళీ ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన రీల్ని ఎక్కువ మంది చూసినట్టుగా, ఇదంతా మనం ఊహించగలమా? మోడీ అంతటి గొప్ప మనిషి, దృఢమైన మానసిక బలమున్న నాయకుడు, ప్రపంచంలో అత్యంత గొప్ప నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు అందుకున్న మోడీ, బలవంతుడు, బాహుబలిగా పిలువబడిన మన మోడీ ఇలా జనం మధ్యకు వచ్చి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల్ని, విద్యాశాఖ మధ్య తీసేయడాన్ని మనం ఊహించామా? సో ఏం జరుగుతుంది భారత రాజకీయాల్లో? మోడీ తిరోగమనం స్టార్ట్ అయిందా? భారతీయ జనతా పార్టీ చక్రం వెనకబడుతుందా? ఆ పార్టీ పూర్తిగా ఇకపైన తన ప్రభను కోల్పోతుందా? తన యశస్సును కోల్పోతుందా? తన అధికారాన్ని కోల్పోతుందా? తన పలుకుబడిని కోల్పోతుందా? అనేక రాష్ట్రాలు తన మెజారిటీని కోల్పోతుందా అన్న చర్చ భారతదేశంలో ఇప్పుడు అందరి చోట్ల వినిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాలు బలపడ్డాయి. మరొక గొప్ప విషయం చెప్పాల్సి వస్తే, మోడీ మీద వ్యతిరేకత ఏ స్థాయిలో వచ్చిందంటే, అతని వీడియో మీద మీరు గమనించండి. రాహుల్ గాంధీ పప్పు అని ఒక 7-8 ఏళ్ల క్రితం ఎంతగా ఉద్విగ్నంగా, ఉద్వేగంగా, భయంకరంగా ప్రచారం జరిగేదో, ఈరోజు మోడీని వెక్కిరిస్తూ, వెటకారంగిస్తూ అతన్ని ట్రోల్ చేస్తున్న సంఖ్య కూడా అదే స్థాయిలో వచ్చింది. విచిత్రం కదా? అసలు మోడీకి ఈ దుర్భిక్ష పరిస్థితి వచ్చిందో ఎప్పుడైనా వస్తుందని ఊహించాం మనం? అసలు మోడీని ట్రోల్ చేస్తారని మనం అనుకున్నామా? ఎవరన్నా ట్రోల్ చేస్తారు అసలు? అలాంటిది ఈరోజు మోడీ అందరి ట్రోల్స్ బలి అవుతున్నాడు. ఆయన చూశారు కదా, ఆయన మీద ఎన్ని వీడియోస్ వచ్చాయి, ఎంతమంది వెకిలి వీడియోలు పెడుతున్నారు. అతను ఆడియో మీద, అతని వీడియో మీద, అతను మాట్లాడే తీరు మీద, తన దంతాల మీద ఎన్ని వీడియోలు పెడుతున్నారు. సో మోడీ అంటే భయం పోయింది. ఓ రకంగా చెప్పాలంటే అక్కడ భయం అంటే ఏంటి? భయం పోయింది, దానికి మించి గౌరవం పోయింది. సో ఇది వచ్చే రాజకీయాలకి ఇది సంకేతకమా? వచ్చే రాజకీయాల్లో అనేక పెను మార్పులకి ఈ మార్పు అనేది, ఈ చేంజ్ అనేది ఒక ముందు సూచన అన్నది ఇప్పుడు మనం అందరూ ఊహిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఎలక్షన్లో మోడీ గారి ప్రభ తగ్గడమో, లేదంటే అంతరించిపోవడమో, లేదంటే అదృశ్యమైపోవడమో ఖచ్చితంగా జరుగుతుందన్నది ఈరోజు యువత నమ్ముతుంది. కాకపోతే మీరు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఇంకొక ముఖ్యమైన మాట చెప్పారు. మేము రాజకీయ పార్టీ కాదు, మేము రాజకీయాల్లో పాల్గొము, ఎన్నికల్లో పోటీ చేయము, మాది విద్యా వ్యవస్థ మీద పోరాడుతూ ఒక విద్యా రంగాన్ని క్రమబద్ధం చేస్తూ విలువైన విద్యని తయారు చేసే క్రమంలోనే మేము పోరాడుతున్నామని ఒక మంచి మాట చెప్పారు. నిజమే, ఇలాంటి వాచ్ డాగ్ ఉండాల్సిందే. ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో మన ఇండియాలో, ప్రతిపక్షాలు చేస్తున్న పని కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళని అభినందించాల్సిందే. దేశంలో ఇన్ని మార్పులు రావడానికి, భారతీయ జనతా పార్టీ మెడలు ఉంచడానికి కాక్రోచ్లు ఏకమై మొత్తం యువతను రోడ్డు మీద తీసుకొచ్చి జంతర్ మంతర్లో మోహకరించి అక్కడి నుంచి పార్లమెంట్ వైపు వెళ్ళడాన్ని
ఈరోజు మొత్తం ప్రపంచం చూసింది. ఇంకొక చిన్న విషయం, ఐక్యరాజ్య సమితి కూడా జోక్యం చేసుకుంది. ఏమని? కేంద్ర ప్రభుత్వం చర్చకు పిలవాలని. అంటే అంతర్జాతీయంగా మన పేరు ప్రతిష్టలు ఒక చర్చించబడ్డాయి. మచ్చ వచ్చింది అన్నది వాస్తవం. పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక చర్చలు కాకుండా ఉద్యమం చేయడం అనేది, అది దేశ రాజధానిలో ప్రపంచంలో అనేక చోట్ల మనకి దేశవ్యాప్తంగా పక్కనుంచితే ప్రపంచవ్యాప్తంగా మనకు ఒక చెడ్డ పేరు వచ్చింది. ఈ చెడ్డ పేరును తొలగించే బాధ్యత కూడా మోడీ గారి చేతుల మీద ఉంది. ఇంకా కొంతకాలం ఆయన పీఎంగా ఉంటున్నారు. మనది ఒక బలమైన ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజా వాక్కి, ప్రజల హక్కులకి బలమైన గుర్తింపు ఉంటుంది. వాక్ స్వాతంత్రం ఉంటుంది. ప్రజాస్వామ్యం పరిడెల్లుతుంది ఈ దేశంలోని నిరూపించాల్సిన బాధ్యత కూడా మోడీకి ఉంది. ఎందుకంటే ప్రపంచంలో మన పరువు ఏ స్థాయి ఈ మధ్యకాలంలో పడిపోయిందో అందరికీ తెలిసిందే. ఇంకొక చిన్న విషయం, మరొక మంచి విషయాన్ని మనం డిస్కస్ చేసుకోవాలి. ప్రపంచ మీడియా కవర్ చేసింది తప్ప ఇండియన్ మీడియా పెద్దగా కవర్ చేయలేదు. సోషల్ మీడియా బాగా కవర్ చేసింది, కానీ ఇండియన్ మీడియా మాత్రం పెద్దగా కవర్ చేయలేదు. అందుకే మోదీ మీడియా అంటూ కాక్రోచ్లతో వెటకారంగా మాట్లాడారు. అంతేకాకుండా చాలామంది రిపోర్టర్లు కొట్టినంత పని చేశారు. అంతేకాకుండా కొంతమంది రిపోర్టర్ల దగ్గర రాకుండా చేశారు. అంతేకాకుండా కొంతమంది రిపోర్టర్లు ఇంటర్వ్యూలు చేయడం మానేశారు ఇండియా మీడియా మీద. సో ఇప్పుడు అలాంటి మీడియా తన స్థానం ఏంటి తెలుసుకోవాలి, తన బాధ్యత ఏంటి తెలుసుకోవాలి, తను ఎవరి కింద పనిచేస్తున్నామో తెలుసుకోవాలి, ఎవరి కోసం పనిచేస్తున్నామో తెలుసుకోవాలి, ఎవరి వాక్ని తమ వాక్గా తన కలంలో చూపించాల్సిందిగా తెలుసుకోవాలి, ఎవరి వాకుని తమ గొంతులు వినిపించడం కోసం తెలుసుకోవాలి. ప్రపంచంలో మన మీడియా పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఒకసారి అర్థమైంది కనుక మీడియా కూడా ఫోర్త్ పిల్లర్ తన స్థానాన్ని తను నిలబెట్టుకుంటూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్రను ఖచ్చితంగా పాటించాల్సిందే, పోషించాల్సిన బాధ్యత మీడియాకు ఉంది. మరొక్కసారి మీడియాని ఖచ్చితంగా మనం అనుకుందాం. సోషల్ మీడియా స్థాయిలో మెయిన్ మీడియా కూడా ప్రజాపక్షాన తన వాక్కుని, తన కళాన్ని, తన గళాన్ని వినిపించాల్సిన పరిస్థితి ఉంది.